హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి వడల పిండి లేకుండానే అప్పటికప్పుడు చకచక పిండి కలిపేసుకొని వడలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికి కాంబినేషన్గా ఆనియన్ చట్నీ అండి, ఇది తయారు చేసి చూపించబోతున్నాను. ఈ టేస్టీ అయిన క్రిస్పీ అయిన వడలు ఎలా తయారు చేసుకోవాలో మరి చూసేద్దామా. దానికోసం మనం ఫస్ట్ ఆనియన్ చట్నీ ప్రిపేర్ చేసేసుకుందాం. చట్నీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని బండి పెట్టుకున్నాను. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ ఆనియన్ లైట్ పింక్ కలర్ లో ఫ్రై అవ్వాలండి. ఎక్కువగా ఫ్రై అయినా కూడా టేస్ట్ అనేది బాగుండదు. లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆనియన్ చూడండి పొరలు పొరలుగా విడిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో ఒక 8 వరకు ఎండుమిర్చి వేసుకుంటున్నాను. మీకు కారానికి సరిపడా తక్కువ ఎక్కువ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం చింతపండు వేసుకున్నా. మరి ఎక్కువగా వేసుకోకండి, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఆనియన్ అనేవి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. స్టవ్ ఆపేసుకుందాం. ఇవి పూర్తిగా చల్లారాలండి. ఇవి పూర్తిగా చల్లారిపోయాయండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం. ఫస్ట్ దీన్ని నీళ్ళు ఏమి వేయకుండా ఇలాగే ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి గ్రైండ్ చేసేసుకొని ఇప్పుడు దీంట్లో చట్నీకి సరిపడా నీళ్లు వేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాం. పోపు రెడీ అయిపోయిందండి. మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ ఉంది కదా, అది పోపులో వేసేసుకుందాం. మనం నార్మల్గా పెట్టుకుంటాం కదా పోపు, అలాగేనండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు అండి. ఈ చట్నీ వడల్లోకే కాదండి, మనం డైలీ చేసుకుంటాం కదా, ఇడ్లీ, దోశ వాటిలో కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు వడలు స్టార్ట్ చేద్దాం. వడల కోసం 1 కప్పు బొంబాయి రవ్వ, దీన్ని సూజీ రవ్వ, ఉప్మా రవ్వ అని కూడా అంటారు. 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్పు అటుకులు వేసుకుంటున్నాను. పలుచగా ఉంటే 1/2 కప్పు వేసుకోండి. లావు అటుకులు అయితే 1/4 కప్పు అటుకులు అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇది పూర్తిగా అయితే మెత్తగా అయితే రాదండి, వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అవి వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చి, కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకున్నాను, కొంచెం కరివేపాకు, అల్లం ముక్కలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో లైట్గా పులిచిన పెరుగు,
మరి పెరుగు ఎక్కువగా పులిచిన టేస్ట్ అనేది బాగుండదండి. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాం. ఇలా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. చూడండి పిండి ఎలా గట్టిగా తయారైపోయిందో. పెరుగులో ఉన్న వాటర్ అన్ని అబ్జర్వ్ చేసుకొని రవ్వ చూడండి గట్టిగా తయారైపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక పెద్ద సైజు పొటాటో ఉడికించి పెట్టుకున్నాను, దాన్ని వేసేసుకుంటున్నాను. ఇది ఎక్కడ ఉండలు లేకుండా బాగా మెత్తగా కలిపేసుకోండి. ఈ పొటాటో ఈ వడలోకి బైండింగ్ కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా పిండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసుకుందాం. మనం ఇంతవరకు ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదండి. ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం. చూడండి ఇలా బాగా కలిపేసుకోండి పిండినంతా కూడాను. వంట సోడా వచ్చేసి మరీ ఎక్కువగా వేసుకోకండి, ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. అలాగని తక్కువగా వేసుకుంటే గారెలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి. ఒక 1/2 టేబుల్ స్పూన్ కరెక్ట్గా సరిపోతుందండి. వేసుకొని ఇలా బాగా కలిపేసుకోండి. వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేలాగా కలుపుకోండి. కాకుండా పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి. అలాగే పిండి వచ్చేసి లూజ్గా ఉంది అనిపిస్తే 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి వేసుకొని కలుపుకోండి. చేతిని వాటర్లో ముంచేసుకొని ఇలా కొంచెం పిండి తీసుకొని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వడలు కరెక్ట్గా వస్తున్నాయో లేదో. చూడండి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం వడలు వేసుకోవడం స్టార్ట్ చేసేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి మార్చేసుకోండి. తర్వాత చేతికి నీళ్లు తడిపేసుకొని కొంచెం కొంచెంగా ఇలా పిండి ముద్ద తీసుకొని ఇలా వడలాగా ఒత్తేసుకొని వేసేసుకోండి. మీకు ఇలా చేయడం కష్టంగా అనిపిస్తే ఒక కవర్ పైన చేసుకోండి, లేకపోతే అట్టాక్ మీద చేసుకోవచ్చు. మంటని హై ఫ్లేమ్లో పెట్టేశారంటే వడలు త్వరగా కలర్ చేంజ్ అవుతాయి కానీ లోపలంతా ఉడకవండి. అలానే లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ ఎక్కువగా లాగేస్తుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వడలు ప్రిపేర్ చేసుకోండి. అప్పుడైతేనే లోపల పిండి కూడా చక్కగా ఉడుకుతుంది. చూడండి చక్కగా ఫ్రై అయ్యి పైకి పొంగి వచ్చేస్తున్నాయి కదా. లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా ఈ వడలు చాలా బాగుంటాయండి టేస్ట్. ఇవి మంచి కలర్ రావాలండి, అంతవరకు ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ ఫ్రై అయిపోయాయండి, ఇంకొక సైడ్ తిప్పేసుకొని ఫ్రై చేసుకుందాం.
చూడండి, రెండు పక్కలు కూడా ఇలా బాగా ఎర్రగా ఫ్రై అవ్వాలండి. ఇది తీసి ఒక ప్లేట్లో వేసేసుకున్నాం. చూడండి, ఎంత టేస్టీగా ఉండే క్రిస్పీగా వడలు రెడీ అయిపోయాయి. ఇవి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్ చట్నీ, అది వేసేసుకున్నాం. చూడండి, ఈ వడలు ఎంత క్రిస్పీగా ఉన్నాయో, లోపల కూడా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. చూడండి, తీసి చూపిస్తున్నాను. లోపలంతా కూడా చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.